దేవుడు మనకు మరి ఒక తరుణం ఇచ్చాడు. ఈ నెలలో కూడా మీటింగ్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు. ఆయన మనల్ని వదలడం లేదు. ఆయన నిజంగానే మంచి దేవుడు. మన యొక్క మంచితనాన్ని బట్టి మనం ఇక్కడ కూర్చొని ఉన్నామా? చెప్పండి. మన మంచితనాన్ని బట్టి ఇక్కడ కూర్చొని ఉన్నామా? ఏమాత్రం కాదు. కృపగల దేవుడు ఆయన. ఎవరైనా సరే ఈ కృపకు ఏది జోడిస్తే మనం ఆశీర్వదించబడతాము, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాం. కృప ఉంది, కృప ప్రవహిస్తాం. కానీ అబ్రహాం గురించి మనం చూస్తే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. అది స్వాస్థ్యముగా పొందబో ప్రదేశానికి ఎలా వెళ్ళాడు? మరియు ఎక్కడికి ఎలా వెళ్ళాడు? విశ్వాసము ద్వారా. కృప ఉంది, దేవుని యొక్క కృప. ఈ కృపకు మనం జోడించవలసింది ఏంటంటే విశ్వాసం. సో మొదటి మాట ఇంగ్లీష్లో బై ఫెయిత్ అని ఉంటుంది. బై ఫెయిత్ అబ్రహాం అంటే విశ్వాసము ద్వారా. ఆయన పిలవబడినప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది ఆయనకి. సో కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ ఊరిలో. ఆ ఊరి పేరేంటి? ఊరు అనేటటువంటి ఊరు స్థలం. ఎంతమంది ఉంటారు? చాలామంది, లక్షల మంది ఉన్నారు. ఆ అన్ని లక్షల మందిలో అబ్రహామును పిలిచాడు దేవుడు. సో ఆయనకు విశ్వాసం ఉందని మనకు ఎలా తెలుస్తుంది? బయలు వెళ్ళాను చూపించాడు. విశ్వాసం ఉంది అని మనకు బయలుపడింది. సో మన క్రైస్తవ జీవితము మెయిన్ ఏంటంటే విశ్వాసం. ఎంతమందిలో ఆయననే పిలిచాడు అని అంటే దానికి రెస్పాండ్ అయ్యాడు. సో మీరు మీ పట్టణంలో, మీ గ్రామంలో, మీ యొక్క పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. మీ ఊర్లో ఎన్ని దాదాపు 1,00,000 మంది లేకుంటే 2 లక్షల మంది ఉండవచ్చు. నిన్నే పిలిచాడు ఎక్కడికి, నీవు వచ్చావు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మొట్టమొదటి దానిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితం అంతా కూడా మనము విశ్వాసమును బట్టి. సో దాంట్లో ఎంతోమంది అబ్రహాము క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడా? అంతేనా? క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడా? దేవుడు తెలిసిన కుటుంబం నుంచి వచ్చాడా? లేదు. మరి ఏ కుటుంబం అది? యెహోషువ గ్రంథం. వాళ్ళ పరిస్థితి ఏమిటి? 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. నేను యాకోబు ఏశావును ఇచ్చితిని, శేయీరు మన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏశావుకు ఇచ్చితిని. యెహోషువ గ్రంథం తీసారా? 2వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు, నాహోరునకు తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించారు.
అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహాము తోడుకొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి. ముందేముంది? వారు ఏం పూజించారు? విగ్రహం, దేవతలను పూజించారు. మరి పేరెంట్స్ చాలా చాలా చక్కని తండ్రి ఉన్నాడు. ఇతడు విశ్వాసులకు తండ్రి అని అనిపించుకుంటున్నప్పుడు ఇతనికి విశ్వాసం గల తండ్రి ఉన్నాడా? విశ్వాసం నేర్పించాడు అంటానికి చెప్పండి. విశ్వాసం కలిగిన తండ్రి ఉన్నాడా? విశ్వాసం లేని తండ్రి ఉన్నాడా? లేని తండ్రి. అతను ఏం చేశాడంటే, సరే ఇలాగా వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ పెట్టి కుర్చీలేసి కూర్చోబెట్టి ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాం అని అబ్రహాం చెప్పాడు అనుకోండి. సో వాళ్ళందరూ మాట్లాడాలి. ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడి ఉంటారు? అసలు తండ్రి ఏం మాట్లాడి ఉంటాడు? ఇక్కడ భార్య ఏమైనా మాట్లాడి ఉంటుంది? మీరు ఆలోచించి చెప్పండి, ఒకటి రెండు చెప్పండి, టగటక చెప్పాలి. అలా అది ఏంటి అలాగా వెంటనే చెప్పాలి. ఏమైనా ఉంటారు? అసలు నాకు వినబడలేదు. ఏమైనా ఉంటారు వాళ్ళు? మీకు నోరు అసలు ఇంటికాడ మాత్రం మీ నోరుని మీరు రికార్డ్ చేసి పెట్టాలి. చెప్పండి, ఏమైనా ఉంటారు? శారా ఏమైనా ఉంటుంది చెప్పండి. శారా ఏమైనా ఉంటుంది? అదొక ప్రశ్న. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్రాంతం వెళ్తా, మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అనుకుంటా. వెంటనే చెప్పరండి. సరే, ఎవరైనా అడుగుతారు. సో మనం అక్కడికి వెళ్తే అక్కడ ఏముంటుంది? సపోజ్ ఆయనకి ఆయన రేపో మాపో పిల్లలు పుడతారు కదా, అక్కడ స్కూల్స్ ఉంటాయా? దీనికంటే పెద్ద నగరమా? ఇన్ని ప్రశ్నలు ఒకళ్ళు టగటగడకేస్తారు. కానీ ఏ ప్రశ్నకు అతడు లోబడలేదంతే. ఏ ప్రశ్నకు లోబడలేదు. వాళ్ళు వేసే వాళ్ళు అనుమానంలోకి, వాళ్ళు చూపించే ఏ అనుమానంలోకి అతడు లోబడలేదు. సో ఇతనికి దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే, వెళ్ళడానికి వీలు లేదు అని అనవచ్చు వాళ్ళు, కానీ దేవుని కృప వెంబడిస్తుంది. దేవుని కృప ఎందుకు వెంబడించింది ఆయనను? వీళ్ళెందుకు లోబడి లోతున్నాడు? లోతు ప్రశ్న వేయవచ్చు. తెరహు ఉన్నాడు, అతడు ప్రశ్న వేయవచ్చు. వాళ్ళ నాన్న శారా ఉంది, ఇంకా 4-5 కూడా కూర్చొని ఉంటారు. కానీ ఎవరి మాట వినలేదు. వాళ్ళు జయించకుండా దేవుని యొక్క కృప. దేవుడు అక్కడ పనిచేస్తున్నాడు. ఎప్పుడు పనిచేస్తాడు? నీవు దేవుని యొక్క వాక్యం వినినప్పుడు, దానికి లోబడినప్పుడు, దానికి ఎప్పుడైతే ఒబే అవుతావో వెంటనే దేవుని యొక్క కృప కూడా ఇతని జీవితంలో అన్నమాట. దేవుని యొక్క కృప ఆల్రెడీ ఉంది. దేవుని శక్తి పనిచేయడం ప్రారంభించింది. ఇది ఆత్మజ్ఞానం, ఆత్మనియమము అంటారు. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదాము. అది మనిషి యొక్క నియమం కాదు, లోపల ఉన్న జీవం యొక్క నియమం కాదు, శరీర నియమము కాదు. కేవలము ఆత్మ పనిచేయడం ప్రారంభించినప్పుడు అనేక రీతిలుగా పనిచేయడం అనేది మనకు రెస్పాండ్ అయిపోతాడు. వెంటనే రెస్పాండ్ అయిపోతుంది. తప్పు చేస్తున్నప్పుడు వెంటనే వెనక్కి వస్తాం. ఇది ఆత్మ నియమం. ఒకవేళ ఎవరైనా తప్పుగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే మనకు అర్థమైపోతుంది. ఎదుటికి వెంటనే లోబడే తత్వం ఉంది. దేవుని ఆత్మ నియమమునకు లోబడే తత్వం. శారా చెప్తుంది, ఆమెను పంపేయి. అర్థమైపోయింది, ఇది దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క నియమము, ఆత్మ నియమము. వెంటనే పంపేసాడు. లోతుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నీవే ఏర్పాటు చేసుకో,
ఏం ఏర్పాటు చేసుకుంటావు అని లోతుకు చెప్పగలిగినాడు. అంతే. అక్కడ అతను పంపించాలి అంటే ఇతడు నోటితోటి నువ్వు వెళ్ళిపోబాబు అని ఆ నేరం తన మీద తెచ్చుకోకుండా నీవే చూస్ చేసుకో. ఇవన్నీ ఆత్మనియమంలో అర్థమైపోతుంది. అతను నీకు ఒకే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలిగా నాకు అర్పించు. ఎప్పుడు అర్పించాడు? 20వ అధ్యాయంలో ఏమన్నది? వెంటనే ఏమని చదవండి 20వ అధ్యాయంలో. అంతసేపు అవసరం లేదండి, టక్కన మనం చెప్పేసేయచ్చు. ఇంతంతసేపు మీరు తీస్తే చాలా కష్టం. తెల్లవారినప్పుడు అంతే. అబ్రహాము లేచి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తెల్లవారిన వెంటనే దేవుని కృప నీలో పనిచేసి నువ్వు ఏమనుకుంటున్నావు అది దేవుడు ఏమనుకుంటున్నావు అది నీ జీవితంలో జరిగి ఒక ఆశ్చర్యంలోనికి నువ్వు రావాలి అంటే వెంటనే. ఇది నేర్చుకోవాలి మనం. అబ్రహాముకి రెస్పాన్స్ అనేటువంటిది టకటక్ అయిపోతుంది. కనుక మనం తలుపు అవతల ఎవడో ఉంటారు, శబ్దం వస్తుంది, పేతురు అవతల ఉన్నాడు, యువతల ప్రార్థన జరుగుతూ ఉంది. కానీ వెంటనే గ్రహించేసింది ఒక ఆమె, ఈయన పేతురు వచ్చాడు అని. ఎవరు గ్రహించేశారు? రోది అనే ఆమె వెంటనే. ఎందుకంటే వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? పేతురుని తీసుకురండి అంటున్నారు. కానీ వీళ్ళకి వెంట రెస్పాన్స్ చూపించేటువంటిది ముందుకు రావడం లేదు. వెంటనే గ్రహించింది. ఆ తర్వాత వాళ్ళు నువ్వు పిచ్చిదాని అంటున్నారు. అయినప్పటికీ ఆమె వదలలేదు అసలు. పట్టుకు నేను పిచ్చిదానా మీరు పిచ్చిదారా చూడండి అని మొత్తం మీద తలుపు తెరిచారు. కార్యం జరిగింది అక్కడ. తెరవకపోతే నీవు తెరవాలి. నీ హృదయమును ఆయన తడుతున్నాడు. 3వ అధ్యాయంలో ఏముంది? ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి. ఎన్నోసార్లు ప్రార్థన చేశానండి, ఆయన నా హృదయంలోకి రాలేదంటున్నాను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? తలుపు తెరవడం లేదు. ఆయన బ్రదర్ పట్టుకొని వస్తాడా? దేవుడిని నిన్ను తెరవలే అవతల నిల్చుండి తడుతున్నాడు ఆయన. కానీ నువ్వు తలుపు తెరవడం లేదు. ఎన్నిసార్లు దేవుడిని నీ దగ్గరికి వచ్చిన తలుపు తడుతున్నాడు. మీటింగ్ వస్తున్నావు, ప్రతి మీటింగ్ వస్తున్నావు, కానీ నీవు లోబడడం లేదు. విశ్వాసము అంటే లోబడమే. విశ్వాసం ద్వారా అబ్రహాము తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అంతే. ఈ అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఏముంది? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును. ఆయనకి దేవుని ప్రత్యక్షత వచ్చింది. ఆయన మెసొపొతామియాలో ఉన్నప్పుడు, దేవతలను పూజించేటువంటి స్థలంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడంతే. తన యొక్క తండ్రి విగ్రహాలకు భోజనం పెట్టమని ఉంటాడు. కానీ ఇప్పుడు ఈయన జీవం గల దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకుముందు ఇన్ని విగ్రహాలు పెట్టి వచ్చాను, నేను అటు వెళ్ళి వస్తాను, వాటికి అన్నం పెట్టేసి అంటే అన్నం పెట్టేసి తింటాయా లేదా ఏంట్రా వచ్చి ఎంతవరకు తినలేదు అనే అనుమానం వస్తుంది అతనికి. ఆ టైంలో జీవం గల దేవుడు మాట్లాడాడు. వెంటనే రెస్పాన్స్ ఇచ్చాడు. ఏం వెనకడలేదు. కుటుంబం భార్యతో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయి ఎవరు వేసే ప్రశ్నకు. ఎందుకంటే జీవం గల దేవుడు మాట్లాడాడు. సోదరి, జీవం గల దేవుడు మాట్లాడుతున్నాడని నీకు అసలు ఉందా? విశ్వాసం ఉందా? అనే గ్రహింపు ఉందా? నీ గ్రహింపు ఏంటంటే వాక్యం విని నీవు గ్రహించట్లేదు. అసలు అందుకు తలుపు తెరవడం లేదు, అందుకు విధేయత చూపించడం లేదు. వాక్యం విని
నీవు గ్రహింపక ఉండగా 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం దుష్టుడు వచ్చి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి అప్పుడు అందుకే దుష్టుడు వచ్చి నిన్ను కఠినం చేస్తున్నాడు. వాక్యం వినియు నీవు గ్రహింపక ఉండగా, అది నీ కఠినమైపోతున్నావు అంటే దానికి కారణం ఏంటంటే వాక్యం వినియు నీకు గ్రహింపవట్లేదు, కఠినమైపోతున్నావు. రెస్పాన్స్ ఇతను చాలా మంచోడు, అబ్రహాం చాలా మంచోడు అని మనకి లేదు. విగ్రహారాధకుడు అని విన్నాం, సరైన తండ్రి లేడని మనం విన్నాం, సరైన ఊరు కాదు అని మనం విన్నాం. ఇతడేమన్నా అబ్రహాము నిజమైన దేవుడు ఎవరో నేను కనుక్కోవాలనుకుంటున్నాను అని బయలుదేరాడా? నిజమైన దేవుడిని కనుక్కోవాలని బయలుదేరాడా? అలాగ కూడా కాదు, ఏమీ లేదు. ఎవరో పొనకు పాస్టర్ గారు ఉండి చాలా బోధ చేసి 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 అలా ఉన్నదా? అలాగే లేదు. ఒక పాస్టర్ కూడా లేదు నెట్టడానికి. లేకుంటే అతని దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడా? ప్రవక్త లేడు. ఎంకరేజ్ చేసేటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడా? అది లేదు. చాలామంది ఏమంటారంటే మా నాయనని బట్టి ఇలాగ అయిపోతున్నాను అంటారు. దట్ ఈస్ ఫులిష్నెస్. అది బుద్ధి లేని మాట. ఇదో మా అమ్మను బట్టి ఇలాగ అయిపోవాల్సి వచ్చింది అంటారు. అది బుద్ధి లేని మాట. నీవు జీవముగల దేవుడు నీకు మీటింగ్లో మాట్లాడుతున్నాడు అనేటువంటి అనే ఆ విషయము నీవు తెలుసుకున్న తర్వాత ఇంకా ఆయనకు లోపడకుండా వాళ్ళ వైపు చూస్తున్నా, వీళ్ళ వైపు చూస్తున్నా. మా ఊర్లో అంత మంచివాళ్ళు లేరులేండి, మమ్మల్ని వదిలేసేయండి, లేకుంటే మా ఊర్లో నన్ను ఇలాగా నాకు చెప్పేవాళ్ళు లేరు కనుక ఎంతవరకు నేను అయిపోను. అట్లా కాదు. నువ్వు ఎలా జీవించావో అవసరం లేదు, నువ్వు ఏ రీతిగా బ్రతికావో అవసరం లేదు. నీవు ఈరోజు వాక్యం వింటున్నావు, ఉదయం వాక్యం విన్నావు, ఆ ఉదయం వాక్యానికి ఎంత నువ్వు విధేయత చూపించావు. యు ఆర్ సో హార్టెడ్ పర్సన్. నీవు చాలా కఠినాత్మురాలు. నీ యొక్క హృదయము అది తిరగడ దెమ్మ వల్ల కఠినమైపోయింది, కురివింద వల్ల అయిపోయింది. ఎన్ని వాక్యాలని అంటారు, ఎన్ని సార్లు వచ్చి వాక్యం అంటారు. ఏం వాక్యం అండి అని అంటారు. వాళ్ళకి గ్రహింపులు అవుతాయి కానీ కదలలేరు. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఇక్కడ ఒకరు ఉన్నారట, వాళ్ళకి అన్నీ వినబడుతున్నాయి కానీ వాళ్ళు ఏమాత్రం కూడా లోబట్టలేదు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి. 15వ వచనం. ఇశ్శాఖారీయులైన ఇప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ. దెబోరా ఉంది ఆ యుద్ధంలో. ఇక్కడ వీళ్ళని చూస్తున్నాం, ఇశ్శాఖారీయులను చూస్తున్నాం. చదువు. దెబోరాతో కలిసి వచ్చిరి ఇశ్శాఖారీయులను బారాకును అతి వేగముగా లోయలోనికి చొరబడిరి. వీళ్ళేమో చొరబడ్డారు. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగి కొంతమంది ఉన్నారంట. జనులు కాలువల యొద్ద ఈ జనులు వీళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చినాయంట. ఏముంది ఈ ఆలోచన ఉంది? గొప్ప హృదయాలోచనలు వచ్చినవి. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. అక్కడే ఉన్నావు నువ్వు, ఏలను నివసించావు, అలా ఉండిపోయావు. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగిన గిలాదు యోర్దాను. చాలు నీ గొప్ప ఆలోచనలే వస్తున్నాయి. నేను కూడా బాగుపడాలి, నేను కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి, నేను కూడా అబ్రహాము అవ్వాలి, ఆశీర్వాదం పొందాలని ఆశలు ఉన్నాయి, గొప్ప ఆశలు ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటున్నావు. ఎంత తోసినా సరే కదలమంటే కదలనని మొండి జాతి. నువ్వు మామూలు మొండి కాదు. హృదయాలోచనలు జరుగుతున్నాయి. ఎవరెస్ట్ శిఖరానికి నేను ఎలాగైనా ఎక్కేయాలి,
ఎలాగైనా ఎక్కేసేయాలి. రైట్, ఎక్కేయాలంతే అని ఎంత చేపైనా సరే ఎక్కేయాలంతే. రోజంతా అలా అనుకుంటే ఎక్కకపోతే ప్రయోజనం. నువ్వు నెలంతా ఎక్కేస్తానంతే దాన్ని అని అక్కడ ఉన్నావు. యు ఆర్ ఏ ఫూలిష్ గర్ల్, ఫూలిష్ మ్యాన్. ఎంతకాలం అలా ఉంటావు? ఎక్కేయాలి అక్కడ ఉంటావు. కాలువల దగ్గర ఉన్నారంట వాళ్ళు. అక్కడ ఈలలు యుద్ధంలో ఈలలు వేసేయండి, చంపేయండి అవన్నీ వింటున్నారంట. భలే ఉన్నారా ఈలలన్నీ, భలే ఉన్నారా బాబు. ఇది గొప్ప హృదయాలోచనలు జరుగుతున్నాయి. దెబరాతోటి నేను కూడా వెళ్ళిపోయి ఎక్కడ సహాయం చేస్తాను ప్రవక్తనితో అనుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఎంత భయంకరమైన వాడు. ఇంకొక మే రోజును శపించుడు అనే వాక్యం చూడండి. మే రోజును శపించుడి 23వ వచనం. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. మామూలు శాపం కదట. అక్కడేమో నక్షత్రాలు యుద్ధం చేస్తున్నాయి. ఇక్కడ ఏముందంటే ఈ యుద్ధంలో నక్షత్రాలు యుద్ధం చేస్తున్నాయని 20వ వచనం చూడు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసెను. ఆకాశంలో నక్షత్రాలు అంటే, నక్షత్రాలు ఎలా యుద్ధం చేస్తాయి? నక్షత్రాలు అంటే దేవదూతలు. ఈ దేవదూతలు కూడా వచ్చేసినాయి ఈ సంగ్రామంలో. నక్షత్రాలు యుద్ధం చేస్తున్నాయి. కానీ మేరోజ్ అంటే అదొక గ్రహం. అది ఏంటి? దాన్ని మహాశాపం నిలపండి. అక్కడ ఉన్నటువంటి ఈ దురాత్మల సమూహములన్నీ కూడా వాళ్ళు ఏంటంటే యాంటీడోట్. వాళ్ళు శత్రువుల పక్షంగా లేకుండా ఈ యుద్ధంలో జయం రాకుండా చేసేటట్టు. అందుకనే మనం ఏ యుద్ధంలో సాతానుని వెనకాలే ఉంటాడు వాడు. నీకు జయం లేకుండా చేస్తాడు. నీ ఆత్మయుద్ధంలో నువ్వు ఎలాగైనా దేవునికి లోబడాలి అనుకున్నప్పుడు వెనకాల నుండి ఆ మే రోజులాగా లాగుతూ ఉంటారండి. అందుకనే మే రోజును శాపించండి. ఎలా ఉన్నావు? ఎవరికి లోపడుతున్నావు? వాయుమండల దురాత్మ నరక శక్తులు నిన్ను చుట్టి వెనకని లాగుతున్నప్పుడు వాటికి లోపడుతున్నావు. ఈ అపరమే కనుక లోపడకుండా ఏమైంది? ఈరోజు క్రైస్తత్వమా ఇంకా లేకుండా యోధాతత్వమా ఏది ఉండేది కాదు. అబ్రాహాము లోబడాలంటే వెనకాల కృప సహాయం చేసింది. సహోదరి, అనేకమైన హృదయ ఆలోచనలు రావచ్చు నీకు. ఎక్కడి నుంచి ఎలా ఉంటాను, ఎక్కడి నుంచి ఎలా సహాయం చేస్తాను, ఎక్కడి నుంచి నేను మంచిగా ఉంటాను, నాకు వద్దు చెడు మార్గం అంటున్నావు. అక్కడే ఉన్నావు, కథలా లేని స్థితిలో ఉన్నావు. కానీ గ్రహించు, మే రోజున క్షమించండి. ఎందుకంటే యుద్ధ టైంలో నువ్వు రావడం లేదు. అసలు యుద్ధ టైంలో కలగడం లేదు. అసలు వాళ్ళు కాలువల యుద్ధ ఉండి హృదయాలోచనలు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు నీవు అలాగే ఉన్నావు. ఆత్మీయ జీవితంలో మిగతా సమయంలో అటు ఇటు కదులుతున్నావు. ఆ ఊరు ఈ ఊరు వెళ్తున్నావు, ఆ ఇల్లు వెళ్ళొచ్చు నువ్వు. కానీ ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నావు అక్కడే. 10 సంవత్సరాల క్రితం ఎక్కడున్నావో అక్కడే. ఒక నెల క్రితం ఎలా ఉన్నావో అలాగే. నీలో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. నీ పరిస్థితి ఎలా ఉందో అలాగే. ఎంతవరకు నువ్వు ఎలా ఉంటావు? దేవుడు కార్యం నీలో నుండి చేయాలనుకుంటున్నాడు, కదలడం లేదు. ఏదో నష్టం, ఏదో కష్టం ఆలోచించుకుంటున్నాను. విశ్వాసం అనేది నిరీక్షణ వాటి యొక్క నిజ స్వరూపం. అంది ఆయన ఏదో నేను చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఏమి చేయలేకపోతున్నాను. వై యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్? నువ్వు ఎవరికో విధేయత చూపిస్తున్నావు కానీ దేవునికి విధేయత నీవు చూపించడం లేదు. రోమలో ఏమో చూద్దాం. రోమ 9:18. కావున అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా.
చదువు. దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవునికి ఎదురు చెప్పడానికి నీవు ఎవడు అసలు? నన్నెందుకు ఇలాగు చేసితివని, నన్ను ఎందుకు ఇలా చేసావని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు. చాలు. ఎందుకు ఎదిరిస్తున్నావు? ఎదిరించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను చేసిన వారిని ఎదిరించే శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదే మే రోజు ఎదిరించే శక్తి, కదలకుండా చేసే శక్తి, ఎక్కడున్నా అక్కడ అల్టిమేట్గా ఉండే శక్తి, నీ యొక్క మనసును గురుడిగా చేసేటటువంటి శక్తి అని తెలుసు నీకు. ఎప్పుడు చెప్పి షాకే చెప్తావు. పోయిన నెలలో చెప్పిన షాకే ఇప్పుడు అదే చెప్తావు. నేను ఎవరు కదిలించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో జాగ్రత్త ఏమనుకుంటున్నావు? కదలలేకపోవడం అనేది అలవాటు చేసుకున్నాం, హతుకుపోయామంతే. ఉన్న స్థానంలో అక్కడే ఉంటున్నావు కానీ చెప్తావు, నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నన్ను ఎందుకు ఇలా చేశాడు. నువ్వే చేసుకున్నావు, మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు ఇక్కడ ఉంచాడు. రేపు నీకు ఏం సంబంధించబోతుందో తెలియదు, అయినా కానీ నువ్వు లోపడలేకపోతున్నావు అంటే యూ థింక్ యు ఆర్ ఎ గ్రేట్ హోమ్. నీవు చాలా గ్రేట్ అనుకుంటున్నావు. నీవు ముక్క చెక్కలు అయిపోబోతున్నావు. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? ఎందుకు లోపడవు? ఎందుకు లోపడు? గురిటివాడు ఎందుకు అయిపోవాలి? దేవా, నేను నీకు లోబడుతున్నాను, నాకు సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. స్వాస్థ్యముగా పొందబో విశ్వాసమును బట్టి బయలుదేరాడంతే. మనం అనుకుంటున్నాము కనాను ఆ భూమి అనుకుంటున్నాము. కనాను భూమి అది ఏంటది అతనికి ఇచ్చేంటి స్వాస్థ్యం అనుకుంటున్నాడు. ఎవరు? మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఎటు చూసేవాడు? అబ్రహాము పైకి పునాదులు గల, చెప్పండి అక్కడ ఉంది కదా, పునాదులు గల, ఇలా చదివిన దాంట్లోనే ఉంటుంది. పునాదులు గల ఆ పట్టణం వైపు దానికి తన యొక్క విశ్వాసం అనేది పెరిగింది. అంతే. ఎప్పుడైతే లోబడ్డాడో విశ్వాసం పెరిగింది. అసలు నీకు నువ్వు లోపడకపోతే విశ్వాసం పెరగదు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు, మహాకార్యాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. అసలు నీకు లోపడే తత్వం నీకు లేలేదు. ఏదంటే ఆలోచిస్తావు. నేను అనారోగ్యంగా ఉన్నాను అంటాను, నేను బలహీనరాలని అంటాను. ఆ మాటే నేను బలహీనుడిగా చేసేస్తున్నాను. కాలేబు ఉన్నాడు, యెహోషువ అన్నాడు, మిగతా 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు? అయ్యి బాబోయ్, మేము అక్కడ ఎవరిని చూసాం? మేము అనాకీలను చూసాం. వాళ్ళు ఎలా ఉన్నారు? మహా రాక్షసులుగా ఉన్నారు. వాళ్ళు ఎత్తుగా ఉన్నారు. వాళ్ళ ప్రాకారములు ఎలా ఉన్నాయి? ఎత్తైన ప్రాకారములకు ఎత్తును చూస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు దేశస్తుల యొక్క ఎత్తును చూస్తున్నారు, లావును చూస్తున్నారు. కానీ ఎవరిని చూడట్లేదు. వాళ్ళు దేవునిని చూడటం లేదు. దేవుని వాగ్దానం ఉంది, వెళ్ళండి, మీరు స్వాధీనపరచుకోవడం అని వాగ్దానం ఉన్నది. మీరు స్వాధీనపరచుకుంటారు. అక్కడ సవాలు ఉన్నది, కానీ వాళ్ళకి లోబడడానికి విశ్వాసం లేనిది. వాళ్ళందరినీ అక్కడక్కడే తెగుళ్ళతో చంపేసాడంతే. చాలా కొంతమంది తెగుళ్ళతో చచ్చిపోవడానికి సిద్ధం అవుతారు, కానీ లోబడరు. అవి బాబాయ్ లోబడిపోతే ఇవన్నీ వదిలేసుకోవాలి. ఇప్పుడే నేను లోబడిపోయాను అంటే అవన్నీ వదిలేసుకోవాలి. ఏంటి వదిలేయాలి? నువ్వు చెత్తను వదిలేసేయాలి అంతే. ఆ చెత్తను బంగారంలో నువ్వు ప్రేమిస్తున్నావు. కొంతమంది ఎవరినో ప్రేమిస్తూ ఉంటారు, ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటారు. ఇంతే నీకు దేవుడు అవసరం లేదు. నీకు నీ జీవితం అంతా ఇంతే. ఎవరిని ప్రేమిస్తున్నావు?
దేవునిని ప్రేమించు, బైబిల్ నుంచి ప్రేమించు, దేవుని బిడ్డలను ప్రేమించు. పిచ్చ విగ్రహం తెచ్చుకొని నేను ప్రేమిస్తున్నాను అందుకే నేను రానంటే ఏంటది? యు ఆర్ ఏ ఫూల్. నీవు బుద్ధి లేని మనిషివి. పూర్ణ హృదయంతో ఏముంది బైబిల్లో? నీ దేవుడైన ప్రభువును ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. నీ హృదయమంతటితో ఆయనని ప్రేమించడం బదులుగా దేన్నో ప్రేమిస్తే అక్కడ నువ్వు కఠినమైపోతున్నావు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నేను తప్పకుండా అతననే చేసుకోవాలనుకున్నాను, నేను లోబడనంటే లోబడను. చేసుకున్న తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఏడుస్తావు. దేవుడు చెప్పాడా నీకు? ఎందుకు ఇలా దేవునికి లోబడకుండా నేను సైతాన్ని చెప్పే మాటలకు మేరోజును శపించుడి. మేరోజు యొక్క ప్రేరేపణలు, ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి ప్రేరేపణలు, వాయుమండల దురాత్మ సమూహముల నుండి వచ్చేటటువంటి ప్రేరేపణలు, వాటికి లోబడతానంటాను. అదేదో నువ్వు సాధించేసి అనుకుంటున్నావు. నువ్వు సాధించేది చెత్తని సాధిస్తున్నావు. అసలు రేపే నువ్వు సస్తావో లేదో తెలియదు అంటే ఎంత మూర్ఖులుగా మనకేదో రేపు రాబోతుంది, రేపు ఇంకోటి ఏదో రాబోతుంది. అసలు ప్రజెంట్ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నిజంగా ప్రతి విషయంలో దేవునికి లోబడితే అసలు మనకి ఈ సంఘం ఎలా ఉండదండి. సంఘంలో లోబడట్లేదు. ఈయన ఎదురు చూస్తున్నాడట. పునాదులు గల చదవండి 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల ఆ పట్టణం. ఇక్కడ ఇవన్నీ కూడా పునాదులు పోతాయి. ఏది కట్టినా పోతాయి, నువ్వు ఏది సంపాదించినా పోతాయి. ఇది అస్థిరమైనది, కానీ స్థిరమైన పునాది అక్కడ ఉంది. దాని వైపు చూస్తున్నాడు అతను. అది వెళ్ళినట్టు నా వాగ్దాన భూమిని చూసుకుంటానే అదే వెళ్ళాడు. సరే, మాటికి ఈ స్థలం వదిలిపెట్టి ఇంకో స్థలంకి వెళ్ళాలి. మరి కుటుంబస్తులంతా అతనికి చాలామంది సేవకులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ లేవాలి, అందరూ మళ్ళీ టెంట్లు వేసుకోవాలి. వాళ్ళందరూ లేవాల్సిందే. మనం ఇంకో స్థలానికి వెళ్ళాలి. వెళ్ళటమే. ఎక్కడికి వెళ్ళా మళ్ళీ టెంట్లన్నీ లేపుకోవాలి. మళ్ళీ అక్కడ ఆ స్థలానికి మోసుకుంటే వెళ్ళాలి. మందలతో పాటు వీళ్ళు అక్కడ టెంట్ వేయాలి. టెంట్ వేస్తున్నారు. అరే అక్కడ మనం వదిలిపెట్టేసేట్టు వచ్చినటువంటి ఆ సిటీ, ఆ ఊరు అనేటటువంటి ఆ సిటీ, అది ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంతో సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దానిని వదిలేసేసి ఈ టెంట్ జీవితం పెట్టుకున్నాడు. అది టెంట్ దేన్ని చూపిస్తుంది? మనము ఈ లోకంలో స్థిరులము కాదు. నిలవర పట్టణం, ఇక్కడ మనకి నిలవర పట్టణం ఏమీ లేదు. మనకి నిలవగలిగిన పట్టణం ఎక్కడుంది? యేసు ఏం చెప్పాడు? 14వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయములను కలవరపడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం పెట్టండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇంత చెప్పినా సరే మనం లోబడలేకపోతున్నాం. ఆయనకి ఇంత చెప్పినా సరే లోబడలేదు. మీరు అనుకుంటున్నారా అదేదో దాంట్లో ఉంటున్నాను అనుకుంటున్నారా? అది నాది కాదు, అది ప్రేయర్ టవర్. అది నాకు ఎక్కడ ఉండడానికి స్థలం లేక అక్కడ ఉన్నాను. అది బుక్ స్టాల్. అది నేను ఉంటున్న స్థలం పెద్ద మేడ, 3 అంతస్తుల మేడ ఉంది. ఆ మేడలో ముఖర్జీ గారిని నివసిస్తున్నాను అనుకుంటున్నారు. ఏముంది, ఆమె కన్నా గుడిసె ఉంది, కానీ నాకు అసలు ఆ గుడిసె కూడా లేదు. నాకు అసలు మాటికి అర్ధరాత్రులు తలుపు పడుతుంది. నాకు చలువు ఉడకొచ్చేస్తుందని మాటికి వస్తూ ఉంటుంది. సర్లే, నేనే అద్దీంట్లో ఉన్నానండి, అద్దీంటి కొంపలో ఉన్నానంటే సర్రా ఏం చేస్తా. వర్షాకాలం ఎప్పుడు నిద్ర ఉండదు.
ఎందుకంటే వర్షం కురుస్తూనే ఉంటుంది, ఇటు జరిగితే అటు జరుగుతాయి. ఇప్పుడు వరకు కూడా వర్షం నీళ్ళు పడతానే ఉంటాయి. కానీ మీకేమో మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కావాలి. నేను దాని గురించి మనసే పెట్టలేదు. గబుక్కని వేస్తారు వచ్చి నా బుక్ స్టాల్కి లేవయ్యా బాబు అంటే లేచిపోవలసిందే. నేను అక్కడ సైన్యం 4-5 నేసుకుని వచ్చిందంటే నేనేం చేయను. బిల్డింగ్ బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు అయిన తర్వాత రంగులు అయిన తర్వాత తెరలు అయిన తర్వాత విండో కర్టెన్స్, ఇంతే నీ జీవితం అంత. కానీ ఎప్పటికప్పుడు ఆయన ఎంతవరకు మాకు స్థిర నివాసం లేదు. అద్దెళ్ళల్లో తిరిగి నా మనసు లేనే లేదు. ఉన్న ఇల్లులు వదిలేశాను. అంతే, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లులు వదిలేశాను. ఇల్లు కొరకు ఎప్పుడు ప్రాకులాడలేదు నేను. అసలు ఈ ఇల్లు కొరకు ధ్యాస లేదు, ధ్యానమే లేదు, ఆలోచన లేదు నాకు. ఒక మంచి బ్రహ్మాండమైన ఇల్లు ఉండాలి నా. ఇంకా ఇప్పుడు అసలు లేదు. రేపు మాపు సమాధి పెట్టుకు వెళ్ళేవాడికి ఇవన్నీ ఎందుకు నాకు? ఏం చేసుకో. దేని కొరకు నేను ఇవన్నీ ఆలోచిస్తున్నాను? అతను 75 సంవత్సరాలు అతను బయటకు వచ్చినాం. అబ్రాహాముకు 75 సంవత్సరాలు. ఆ టెంట్లో ఇంకా ఇంకొక ఊరు దేవుడు చూపిస్తున్నప్పుడు వెళ్ళాలి, అంతే, వెళ్ళిపో. విధేయత చూపిస్తున్నాను. దేన్ని విధేయత చూపించి టెంట్ ఎదురుగుండా ఒకవేళ కూర్చున్నాడు అనుకోండి, ఎవరైనా ఏంటంటే మీరు పైకి వస్తున్నారు అని ఎవరైనా అడిగితే ఏమంటాడు? అక్కడ ఏముంది? నా నివాసం ఎక్కడ ఉంది? అక్కడ. అంతే. నీ యొక్క మైండ్ లోకంతో కూడినటువంటి మైండ్. లోకంలో దేనినైనాను ప్రేమించు. లాజర్కే ఇల్లు లేదు, కానీ అక్కడ ఉన్నాడు. ఈ అబ్రహాం యొక్క రూమున అనుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అసలు ఆ మహాపట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ ఇతని సంగతి ఏంటి? ధనవంతుడి సంగతి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు అతను? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు? నరకంలోకి వెళ్తున్నాడు అతను. అది కటికి చీకటి, అది అగ్నిగుండం, అది ఎడతగని అగ్నిగుండం, అది రెండవ మరణం. దాంట్లో శాంతి లేదు. అది నిత్యమైన ఎడబాటు. అంతే. 5 సహోదరులు ఉన్నారంట ఆయనకి. 5 సహోదరులు ఎడబాటు అయిపోయిందండి. ఏమన్నాడంటే వాళ్ళకి సువార్తను పంపించడానికి, సువార్తను చెప్పడానికి పరలోకం నుండి లాజరు వెళ్ళి చెప్పాలంట వాళ్ళకి. ఏమంటున్నాడు అబ్రహాం? అన్నాడు, మీకును మాకును మధ్య ఏముంది? మహా అగాధం ఉన్నది. ఎడబాబు, నిత్యమైన ఎడబాబు అయిపోయింది. అంతే. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించకుండా సచ్చావో, నిత్యమైన ఎడబాటు, నో ఛాన్స్. ఒకసారి లోపలికి వెళ్ళామంటే బయటికి రావడానికి వీల్లేదు. అక్కడ ఎప్పుడు బాగా మండు గుణము, అగ్ని జ్వాలలతో మండు అగ్ని గంధకములతో మండు గుణము. నువ్వు విధేయత చూపించకపోతే ఎంతకాలం విధేయత చూపించుకుంటావు? దేవుని యొక్క ప్రేమను కాళ్ళతో తన్నేస్తున్నావు. కానీ అక్కడ పరలోక పట్టణం అనేది అది ఎప్పుడు ఉండేది? నిత్యమైన నివాసం. ఈ నరకం అనేది అది నిత్యమే, కానీ నిత్యమైన అగ్ని గుణము. ఎన్నడను దేవుని చూడలేవు నువ్వు. ఎన్నడను దేవుని సేవకులను అక్కడ చూడలేవు. ఇంకా అగ్ని ఆరదు, ఇంకేముంది అక్కడ? పురుగు చావదు. దాంట్లోకి వెళ్ళబోతా ఉన్నాను. ఎంతకాలం నువ్వు ఈ లోకాన్ని, ఈ మట్టిని, ఈ ఇంటిని, ఏమైంది? యేసులో చెప్పింది ఏంటంటే తల్లినైనను, తండ్రినైనను, అన్న దమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, చివరకు ఇంటినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంతే. తన సిలువనెత్తుకొని, చెప్పండి, తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించేవాడు. అది విశ్వాసం అంటే.
ఎందుకని మనసు అప్పుడు మాటికి ఇల్లు 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 అంటూ ఉంటాం. నా ఇల్లు గంభీరంగా ఉండాలి, నా ఇల్లు బ్రహ్మాండంగా ఉండాలి, నా ఇల్లు చాలా విశాలంగా ఉండాలి. అది ఈ దినాల్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే అది అటు అటు ఇటు వెళ్ళలేము. ఒక బడా మంచం ఒకటి పెడతారు, అది డబల్ కాకుండా త్రిబుల్ కూడా వచ్చేస్తున్నట్టు. సో మనం ఉండటానికి పెద్ద రూమే, మూవ్ అవడానికి చిన్న సందు ఇరుకుమారు. బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అక్కడ ఉందండి. సో అక్కడ ఇంటికి అక్కడ ఉన్నది, అక్కడికి వెళ్ళడానికి ఇలా వెళ్ళలేను నేను. ఎలాగెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళి ఇరుకు మార్గంలో వెళ్ళకుండా మళ్ళీ అక్కడి నుంచి ఇరుకు మార్గంలో వెళ్ళకుండా అప్పుడు వెళ్ళాలి. ఎందుకు తెప్పలేను, ఎందుకు తెప్పలేను అంటే మంచం బ్రహ్మాండంగా ఉంటే అప్పుడు నువ్వు చాలా గొప్పదాను. నువ్వు బీ కేర్ఫుల్, యు ఆర్ ఎ ఫూలిష్ మ్యాన్. ఏంటి ఇవన్నీ? ఈ బడాయి మనిషి ఏంటి నీకు? మా మనసు నిజంగా నువ్వు దేనిని నువ్వు వెంబడించేదాను అయితే ఈ టెంట జీవితం జ్ఞాపకం చేసుకో, ఇక గుడారంలో నివసించడం జ్ఞాపకం చేసుకో. ఇల్లు కట్టుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే అయోగ్యమైన వాళ్ళల్లో ఇళ్లలో ఉండి అక్కడ వాళ్ళ అలవాట్లు అలవాటు చేసుకునే కంటే పిల్లలు అలవాటు అయిపోతారు, టీవీలకు అలవాటు అయిపోతారు. నీ యొక్క ఉద్దేశాలు మంచి చేయండి, దేవుడు నీకు చెప్తే చెయ్యి. కానీ చెప్పని ఎడల ప్రభు నిశ్చితమైతేనే అంతే, అదైనా సింపుల్గా కట్టేసుకోండి. ఈ లోకమంత్రి ఎలా ఉండాలంటే ఈ వాడికి నేను చాలా పెద్ద బిల్డింగ్ కట్టేసి ఉండేవాడిని. నేను ఆ టీవీ వర్తమానంలోకి దరిదాపు ₹1,00,000 కట్టాలి, ప్రతి పైసా వెళ్ళిపోతుంది. నేను మామూలుగానే ఉంటాను, నేను అన్ని రకాల అనుభవాలు అనిపించగలను కానీ చేయడం లేదు. నా ఆహారం కూడా సింపుల్, చేయగలను, చాలా బ్రహ్మాండంగా నేను ఉండగలను. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళకుండా, పుస్తకాలు ప్రింట్ చేయకుండా, టీవీ వర్తమానాలు చెప్పకుండా, అక్కడిక్కడికి వెళ్ళి సేవ చేయకుండా, నేను డబ్బంతా ఖర్చు పెట్టకుండా చాలా బ్రహ్మాండంగా ఉండగలను. అబ్రహాం దేవునికి విధేయత చూపించాడు అంతే. ఆ విశ్వాసం వారందరిలో వచ్చింది. పిలబడినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? 12వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం చూడండి. 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను అంతే. చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారానులో నుండి చాలు. మరి వీళ్ళేం ప్రశ్న వేస్తారు? అక్కడ ఏమైనా మంచి బిజినెస్ మనం చేసుకోవచ్చా? చాలామంది బిజినెస్ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మాకు కూడా గొల్లపాలెం వచ్చేలా ఉందండి అని నా దగ్గర మామూలుగా మాట్లాడతారు. పక్కకి వెళ్ళి ఇక్కడ మంచి చెరువులు దొరుకుతాయంటారా? మనకి నేను ఏమైనా చేసుకోవడానికి చెరువులు బాగా మీరేమైనా మాకు హామీ ఇస్తారంటారా? అవి తెర వెనకాల మాటలు. అంటే రావాలి, మనకి రావాలి, కానీ చెరువులు మాత్రం మంచి బ్రహ్మాండమైన చెరువులు మాత్రం కొనేసుకొని జీవిస్తారు. చెరువు గట్టుని జీవించారు. అక్కడ వాళ్ళేమో కాలువ గట్టు ఉన్నారు, వాళ్ళు జనులు. వీళ్ళు ఏ గట్టున ఉంటారు? చెరువు. ఏ గట్టు మీద ఉండాలనుకుంటున్నావు? కొంతమంది గోడ మీద పిల్లి వాడటం, అటంటే అటు, ఇటంటే ఇటు. స్థిరమైన పునాది కాదు. ఎంతకాలం ఇలా ఉంటాం నేను, ఎంతకాలం ఇలా ఉంటాం? 13వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనం వెళ్ళవలసి ఉంటుంది, వెళ్ళిపోవాలి. ఇది జయించే విశ్వాసం, జయించే విశ్వాసం. వెళ్ళిపోవడం అంతే.
అన్ని మూటములు కట్టుకోవటం. స్థిర నివాసం ఉంటే మన మనసు దాని మీద ఉంటుంది. స్థిర నివాసం లేకపోతే మన మనసు పైన ఉన్న దాని మీద ఉంటుంది. ఇతడికి జయించే మనసు. విశ్వాసం అంటే ఏంటి? జయించడమే. ఫస్ట్లో వాళ్ళందరితో పాటు బయటకు వచ్చేసాడంతే. ఏది జయించింది? విశ్వాసమే జయించి. అక్కడి నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళిపోవాలి, అక్కడ జయించింది విశ్వాసమే జయించి. నీ విశ్వాసం లోపల ఉంచుకున్నావంటే నీవే జయిస్తావు. 11వ అధ్యాయం హెబ్రీ 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించు. వాళ్ళ ఈ విశ్వాసం అనేది ఎక్కడికి వచ్చింది చూడండి. అబ్రహాము నుండి ఆ విశ్వాసం ఎక్కడికి వచ్చింది? నెక్స్ట్ ఎవరు? ఇస్సాకు నుండి యాకోబు. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇది జయించే విశ్వాసం అంట. నా పిల్లలు మాట అంటలేదు అంటావు. ఫస్ట్ నువ్వు మాట విను. దేవుడు కృప వెనకాలే పంపిస్తున్నాడు. ఫస్ట్ నువ్వు లోపడు. కృప అనేది ఇప్పుడు నేను ఉన్నాను, నేను మంచోడిని, రక్షణ పొందలేదు, నేను బహు చెడ్డోడు, చాలా బలవంతుడిని అని నన్ను దేవుడు పిలవలేదు. నేను బలహీనుడు, చాలా ఆత్మలో బలహీనుడు. నేను చాలా విద్యావంతుడిని అని దేవుడు నన్ను పిలవలేదు. లేకుండా చాలా ధనం ఉంది అని నన్ను పిలవలేదు. దేవునికి సేవకి ధనం అవసరం లేదు. దేవుని సేవ చేసేటప్పుడు ధనం గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. డబ్బులు లేవు. చాలామంది పాస్టర్లు మాటమాటికి డబ్బులు. నా ప్రసంగాలు మీరు అనడం డబ్బుల గురించి వినరు. మీరు టీవీలకి మన డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు మీరు వినరు. రాయటానికి, పత్రికలు ప్రింట్ చేయడానికి డబ్బులు ఇవ్వండి ఎప్పుడు నేను చెప్పను. నేను సేవ ఆయనది, పోషించేవాడు ఆయన. నన్ను పోషించేవాడు, సేవలో మనుషులను పోషించేవాడు, సేవను ముందుకు సాగించాలంటే సేవను పోషించేవాడు. పోషణకర్త ఎవరు చెప్పండి? పోషణకర్త ఎవరు మనకి? గడి చెప్పండి. ఏం గడి చెప్పండి? సరిగ్గా చెప్పట్లేదు రాదు. ఈసారి గడ్డి చెప్పండి. అంతే రైట్. అందరికంటే పిల్ల బాగా చెప్పు. సో మనల్ని పోషించేవాడు ఆయన, మన పోషణకర్త. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా చూచుకోను. 10వ వచనం చూడండి. 10వ వచనం 9 చదువు. 10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎక్స్పెక్టింగ్ ఎదురు చూడు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? కొంతమంది అనుకుంటాను, ఇక్కడికి వెళ్ళిపోతే నాకు బ్రహ్మాండమైన ఉద్యోగం సిద్ధంగా ఉంది, మీరు ఎందుకు పని చేస్తారు అసలు నా ఉద్యోగం ముందు? ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత వృధా ఎక్స్పెక్టేషన్. దేని కొరకు ఎదురు చూస్తున్నాను? సున్నా కొరకు ఎదురు చూస్తున్నాను. దేని కొరకు చెప్పు. నీవు ఎదురు చూసే దేని కొరకు చెప్పండి. నిజమేనా? దేవుని స్తోత్రం. సున్నా కొరకు ఎదురు చూస్తున్నారు. అదేమిటండి? ఇక దేని కొరకు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడలేదా మీరు? ఇది తీసేస్తే అది ఉంటుంది ఇక్కడ, ఇది కావాలంటే అది ఉండదు, మైనస్. చూసుకోండి. ఆ దేవతలతో ఉండాలంటే అది దేవుని నివాసం. పరలోకంలో ఎవరు ఉంటారు చెప్పండి? పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఇంకేముంది? ఆయన మనుషులతో కాపురం ఉండును. ఎక్కడున్నది? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. దేవుని నివాసము అని ఉంటుంది. దేవుని నివాసం ప్రజలతో ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. ఆయన వారితో. అది పరలోకంలో నువ్వు సైతాన్తో కాపురం ఉండాలి. దయ్యాలతో వాళ్ళు పళ్ళు గిలించుకొని మీదకి వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళు మంటల్లో. అక్కడేమో ఆయన మనతో ఉంటాడు. ఎంత ఆశీర్వాదం! అక్కడ ఏమున్నదంటే వారి యొక్క బాష్ప బిందువులన్నీ తుడిచివేయును. అది ఉందా అక్కడ? 4వ వచనం చదువు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు. దేవుని కొరకు ఎక్కడెక్కడ శ్రమ పడ్డావో ప్రతి బాష్ప బిందువును, కన్నీటిని ఆయన తన చేత్తో తుడుస్తాడండి. ఎంత భాగ్యం అది!
ఎంత భాగ్యం. ఆయన చేయి నీ మీద పడడం, ఈ కన్నీరును ఆయన తొడవడం, ఈ అనుభవాలు వద్దు, పిచ్చ అనుభవాలు కావు. అన్ని పిచ్చ అనుభవాలని నీకు ఈ పిచ్చి మనిషి అయిపోయాడు కనబడుతున్నాడు. మా తాతగారు నా కన్నీరు చూశాడండి అంటాం. చుట్ట తాతగారు పలానా మంచి మా ఫ్రెండ్ తుడిచాడండి అంటాం. ఆడో పిచ్చ ఫ్రెండ్, కానీ ఏసే తుడుస్తారంట. ఎంత భాగ్యం అన్నది. ఆయన మేకులతో పొందినటువంటి ఆ గాయములతో నీ కన్నీటిని తుడుస్తాడు. నీ మీద జాలి పడబోతా ఉన్నాడు ఆయన. ఎంత ఆశీర్వాదం. దేవతలతో నువ్వు ఉంటావు. ఈ భక్తులందరూ అబ్రహామును అక్కడ చూస్తావు. లాజరు చూశాడు. చూడమే కాకుండా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళగానే అబ్రహాం చూస్తావు. యోనాను చూచేదన చాట, కానీ ఏముండదంట, చేప ఉండదే. చేపలు ఫ్రై నీకు కావాలి. అక్కడ ఆకలి ఉండదు. తర్వాత ఏముంది, దప్పిగా సుందరమైన నగరం అది. ఆడ జీవవృక్షం ఉంటుంది, జీవనది ఉంటుంది. క్లిస్టర్ క్లియర్ అంటే చాలా స్వచ్ఛమైనటువంటి నీరు అది. ఆ జీవవృక్షం గల ఆకులు ఎలా నెలకు కాపులు పండ్లు వస్తాయంట. అవి ఆరోగ్యం ఇస్తాయంట. ఏది ఆకులు ఆరోగ్యం ఇస్తాయి. ఆ పండ్లు తింటూ ఉంటాం. పరలోకంలో ఉన్న పండ్లు తింటావా వద్దా నీకు? పరలోకంలో ఉన్న పండ్లు ఈ పండ్లే ఉండవు. అసలు మొత్తం ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి మంచి బ్రహ్మాండమైన పళ్ళయి. వాడితోటి నువ్వు తినేసి హాయిగా ఉంటావు. ఆకలి లేదు, ఏముంది అక్కడ, దప్పిగా లేదు. తిని త్రాగుట అందు ఉండదు. తినేద్దాం అనుకుంటున్నామేమో అక్కడ తిని త్రాగుట అక్కడ ఉండనే అంత ఆహ్లాదకరమైన ఇస్తాను. అబ్రహాం కొడేసాడండి, ఛాన్స్ కొడేసాడు. ఈ లోకంలో శ్రమ పడ్డాడు, టెంటర్లో జీవించాడు, దేని మీద మనసు పెట్టలేదు. ఒకవేళ మనసు పెట్టినా కానీ దేవుని మాట విని పంపించేయంటే పంపించేశాడు అంతే. నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని ఇచ్చేయి అంటే ఇచ్చేసాడు అంతే. దేవునినే ప్రేమించి నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఇన్ని రకాలుగా బలవంతుడిగా ఉంటావు. అది హిస్ ఫెయిత్ వాజ్ ఛాలెంజింగ్ ఫెయిత్. ఏమీ లేకుండా, ఏమీ ఆశించకుండా, ఆయన ఆశించేది, ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను పునాది గల ఆ పట్టణంలోకి నేను వెళ్ళాలి అంతే. 16వ అధ్యాయం 16వ వచనం, 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, ఏంటంట, ఏం దేశం అది? మరి శ్రేష్టమైన దేశం, అంత చాలా సౌందర్యమైన దేశం. అక్కడ ఏమైనా బాధ ఉంటుందంటారా? బాధ ఉంటుంది అక్కడ, ఏడుపు ఉంటుంది అక్కడ, దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో. నా తండ్రి ఇంటిలో దుఃఖము ఉండదు, నా తండ్రి ఇంటిలో నిత్యమానందమే. సెల్ ఫోన్లు ఉండవు నా తండ్రి ఇంటిలో. సెల్ ఫోన్లు ఉండవు నా తండ్రి ఇంటిలో, నిత్యమానందమే. బాధ ఉంటుందా? కన్ను ఉంటుందా? చెవు నొప్పి ఉండదు. అసలు నొప్పే ఉండదు అక్కడ. బాధ ఉండదు, శ్రమ ఉండదు, చెమట ఉండదు, తిట్టుకోవడం ఉంటుంది, ఒకళ్ళు తిట్టేసుకోవడం, గిల్లేసుకోవడం ఉంటుంది, ఉండదు. అక్కడ పాపం ఉండదు, ఏముండదు అక్కడ. ఎంత సంతోషం. ఈ సంతోషకరమైన పట్టణానికి సిద్ధమయ్యాడు, ఎక్స్పెక్ట్ చేసాడు అంతే. ఇంకా తర్వాత 40 అవ్వచ్చు. ఆఖరి వచ్చిన చూడండి. వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా, అది మనం కావాలంట. ఈ విశ్వాస వీరుల యొక్క జాబితా మనం లేకుండా పూర్తి కాదు. నీవు కావాలి. అలాగే వెంబడించు. అబ్రహాం వెంబడించు. ఆ లిస్ట్ పూర్తి అవుతుంది. నీ ద్వారా ఆ లిస్ట్ పూర్తి అవుతుంది.
నీవు కావాలి ఆయనకి. నేను రానంటున్నాను. మొండితనం తీసేవతలు పడేసి. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణం కాలేరు. వాళ్ళు సంపూర్ణం అవ్వాలంటే నీవు కావాలి. నేను కోరుతున్నాడు ఆయన. నీ మనసును, నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. ఇలా హృదయాన్ని ఎవరికి ఇచ్చేసావు? దౌర్భాగ్యమైన పరిస్థితి. నరకానికి సిద్ధం అవుతాం. 13వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ 13:14 హెబ్రీ 13:14 నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఇక్కడ అది గుర్తించుకోండి. నీవు జీవించేది 1 సంవత్సరం అయితే ఆ సంవత్సరం లోపల నీ ఇల్లు వదిలేసేయలేదు. కానీ అది నిలవరమైన పట్టణం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. దేని కొరకు ఎదురు చూడాలి? మనం దేని కొరకు ఎదురు చూడాలి? దేంట్లో మనం ఉండబోతున్నాము దాని కొరకు మనం ఎదురు సో దేని కొరకు ఎదురు చూస్తాం? నీ మనసులో అనుకుంటాం ఏదో ఎదురు చూస్తున్నావు. 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం హెబ్రీ 12:28. హెబ్రీ 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది. ఏంటది నిశ్చలమైన? అక్కడ అంతేనా? నిశ్చలమైన రాజ్యము పొంది, నిశ్చలమైన రాజ్యం అది. దైవ కృప కలిగి ఉందము. అంతే. ఈ కృప లేకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఆయన కృప నీకు అవసరం. నువ్వు వెంబడించాలనుకుంటున్నావు, నీ అంతటి నువ్వు వెంబడించలేవు. ఆయన కృప నీకు అవసరం. నీ మామూలు శక్తి కాదు. ప్రభువా నా బలం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, అది కాదు నీకు కావాల్సింది. ఇస్తాడు లేకుండా లేదు. కృప. అది కృప లేనిదే ఒక క్షణం నేను ఉండలేను. నీ కృప లేనిదే ఒక్క అడుగు ముందుకు వేయలేను. నీ కృప నాకు అవసరం ముందుకు వెళ్ళడానికి, పైకి కూడా వెళ్ళడానికి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు నీకు వందనాలు. వాక్యం ప్రతి వారి హృదయంలో పనిచేయనట్లుగాను వారు విశ్వాసం కృపతో జోడించి సవాలుతో బ్రతకగలటకును నిత్యరాజ్యమును స్వతంత్రించుకొనగలట కృప చూపించి నడిపించి దీవించు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.